రామకృష్ణారెడ్డి అరెస్ట్. దీనికి సంబంధించి తాజా సమాచారం అందుతుంది. సంగారెడ్డి పరిధిలో పిన్నెల్లిని పోలీసులు పట్టుకున్నట్లుగా డీటెయిల్స్ అందుతుంది. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్ అరెస్ట్ అయ్యారని చెప్పి అదుపులోకి తీసుకున్నారని చెప్పి సమాచారం అందుతోంది. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా? బీదర్ వెళ్లాలని ఆలోచించిన పిన్నెల్లి రూటు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆయన్ను పోలీసులు వెంటాడి పట్టుకున్నట్లుగా తాజా సమాచారం అందుతోంది. పిన్నెల్లి అంశం ఏపీ పాలిటిక్స్ లో హాట్ గా చర్చ కొనసాగుతోంది. 2 రోజుల నుంచి కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని చెప్పి సమాచారం అందుతోంది. అయితే అధికారిక ప్రకటన అయితే ఇంకా బయటికి రాలేదు. ఇక ఆయన్ని వెంటనే ఏపీకి తరలించనున్నట్లుగా కూడా డీటెయిల్స్ అందుతున్నాయి. మరి దీనికి సంబంధించి అసలు సమాచారం ఏంటి అనేది కూడా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా మా ప్రతినిధి దుర్గారెడ్డిని అడిగి తెలుసుకుందాం. దుర్గారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్నట్లుగా కొంత సమాచారం అందుతుంది. ఇక్కడ ఉదయం ఇక్కడ ఎప్పుడైతే సంగారెడ్డి వైపు వస్తున్నాడో అతను 4 వాహనాలు వస్తుంటే ఒక 2 వాహనాలు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. ఆ విచారణ అనుసరించే పోలీసులు ఆ కోణంలో బీదర్ వైపు వెళ్తున్నట్లుగా తెలుసుకొని అక్కడికి కూడా వెంబడించడంతో అక్కడ కూడా అరెస్ట్ చేస్తారని కంపెనీ పరిశ్రమ వద్ద కూడా అతను తలదించుకుంటే అక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ పోలీసులు వెళ్ళినట్లు కొంత సమాచారం వస్తుంది. ఇక్కడ పోలీసులు అయితే ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లుగా ఇంకా కొంత అంటే తన అనుచరులు అదేవిధంగా మరికొంతమందికి కూడా వాళ్ళు అదుపులోకి ఉన్నట్లుగా పోలీసులు ఆ విచారణ వేగవంతం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక సంగారెడ్డి పోలీసులు మాత్రము ఈ విషయంలో మాత్రం ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. మరికొద్దిసేపట్లో మీడియాకు వెల్లడించే అవకాశాలు లేదంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అదుపులోకి తీసుకున్న తర్వాత సాయంత్రం 5 లోపల ఆంధ్ర ఎన్నికల ఈసీ ఆదేశాల మేరకు అరెస్ట్ చేయాలని చెప్పి ఆదేశాలను ఆంధ్రకు తరలించే అవకాశాలను కనుక ఇక్కడ పోలీసులు కానీ తెలంగాణ పోలీసులు కానీ ఆంధ్ర పోలీసులు మాత్రం ఎక్కడ ధృవీకరించలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం బీదర్ వైపు వెళ్తుంటే పట్టుకునే ప్రయత్నం చేసినట్లుగా తెలిస్తే అక్కడ ఆర్ఎస్ఎఫ్ పోలీసులు సొంతం చేయడంతో చాలా చోట్ల పోలీసులు ఉన్నారని చెప్పి వెనుదిరిగిన రామకృష్ణారెడ్డి ఒక చోట తలదాచుకునే ప్రయత్నం చేస్తే అక్కడికి వివరించిన పోలీసులు అరెస్ట్ చేసినట్టు కొంత సమాచారం వస్తుంది. అతన్ని మాత్రం కాసేపట్లో ఇక్కడ హైదరాబాద్ తీసుకొస్తారా లేకుంటే ఆంధ్రాకి తీసుకెళ్తారనే విషయంలో మాత్రం పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రేణుశ్రీ, మరోవైపు వీటి నేపథ్యంలో మాచర్లలో అధికారులు ఏ విధంగా అలర్ట్ అయ్యారు దుర్గారెడ్డి? ఇప్పుడు ఈ రామకృష్ణ అరెస్ట్ చేయడానికి మాత్రము 2 టీములుగా 3 టీములుగా విడిపోయిన బృందాలు మాత్రం ఇక్కడికక్కడ రామకృష్ణారెడ్డి మారిపోతున్న విషయాన్ని డ్రైవర్ నోట్లో తీసుకొని అనుచరులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆ విధంగానే పాల్పోయారో చెప్పవచ్చు. అదేవిధంగా ఆంధ్ర పోలీసులు అప్రమత్తం చేయడంతో సంగారెడ్డి నుండి బీదర్ మహారాష్ట్ర ఇతర దేశాలకు వెళ్ళిపోయే అవకాశాలు అని చెప్పి అన్ని చోట్ల కూడా అప్రమత్తం చేసిన పోలీసులు బీదర్ వైపు వెళ్తున్న విచారణకి అక్కడ వాళ్ళకి అలర్ట్ చేయడంతో అక్కడికి వెళ్తే పోలీసులు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో అతను వెనుదిరిగి కొంత దూరం వచ్చిన తర్వాత పరిశ్రమలో తలదాచుకునే ప్రయత్నం చేస్తుంటే కూడా అతను సిగ్నల్ ఆ ఫోన్ మాట్లాడిన విషయాన్ని కూడా పసిగట్టి అక్కడికి వెళ్ళి అతను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అక్కడ ఆంధ్ర పోలీసులు మరికాసేపులో వెళ్లి అతను ఎమ్మెల్యేను రామకృష్ణారెడ్డి ఆంధ్రకి తీసుకెళ్తారా లేకుంటే హైదరాబాద్ తీసుకొస్తారని కూడా వాళ్ళ విచారణ కొనసాగుతున్నట్లు కొంత సమాచారం వస్తుంది. ఇక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో పాటు ఇక్కడ ఏబిఎం ధ్వంసం చేసిన మరో 8 మంది కేసు అన్న కనుక వాళ్ళు కూడా ఎక్కడున్నారు వాళ్ళ వివరాలు కూడా కనుక్కునే ప్రయత్నంలో ఎమ్మెల్యేను విచారిస్తున్నట్లు కొంత తెలుస్తుంది. నిజంగానే ఎమ్మెల్యే అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు నిజంగానే సంగారెడ్డి పోలీసులు ఎస్పీ రూపేష్ వెల్లడిస్తారా లేదంటే తెలంగాణ పోలీసులు మాత్రం ఆంధ్రకు అప్పగించిన తర్వాత అక్కడికి పోయిన వివరాలు వెల్లడిస్తారనే కోణంలో కూడా కొంత సందిగ్ధం నెలకొందని చెప్పవచ్చు. 2 రాష్ట్రాల్లో సెన్సేషనల్ గా మారిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదుపులోకి తీసుకున్నట్లు కొంత సమాచారం రావడంతో పోలీసులు మాత్రం 3 బృందాలుగా విడిపోయి ఖచ్చితంగా సాయంత్రం 5 లోపల ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఎన్నికల ఆదేశాలను ఫాలో అయినట్లు కొంత సమాచారం వస్తుంది. చేసి ఇక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మరికాసేపట్లో మాత్రం హైదరాబాద్ తీసుకొస్తారని కొంత సమాచారం అక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రకు తీసుకెళ్తారనే కొంత సమాచారం అయితే వస్తుంది. ఇక ఆంధ్ర తెలంగాణ పోలీసులు సంయుక్తంగా ఆ ఎమ్మెల్యే రామకృష్ణ అదుపు తీసుకోవడానికి చేసిన ప్లాన్ మాత్రం సక్సెస్ అయిందని చెప్పవచ్చు. రేణుశ్రీ, అయితే ఈ 2 రోజులు కూడా ఏపీ పోలీసుల్ని పిన్నెల్లి ఇటు ముప్పు తిప్పలు పెట్టారు. ఇక ఈ రోజు తెలంగాణ మహారాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇక ఈ నేపథ్యంలోనే పిన్నెల్లి అక్కడి నుంచి వెనుదిరిగినట్లు అనుకోవచ్చా? రేణుశ్రీ, వాస్తవంగా ఇక్కడ వాళ్ళ ఎట్టి పరిస్థితులు కూడా ఎక్కడికి వెళ్ళినా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేస్తారని చెప్పి తన అనుచరులు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పి ఆ పిన్నెల్లికి సమాచారం ఇవ్వడంతో ఇక మహారాష్ట్ర పోలీసులకు బీదర్ వైపు వెళ్తున్నాడన్న సమాచారంతో అక్కడ కూడా పోలీసులు అదుపులో తీసుకుంటారు. మీరు ఎక్కడో లొంగిపోవాలి లేకుంటే అరెస్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది, మమ్మల్ని మాత్రం
తీసుకున్నారని చెప్పి డ్రైవర్ పాటు వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో బంధువులు స్నేహితులు కూడా ఉన్నట్లు తెలిసింది. వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే ఇటు ఆ తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమై ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2 రోజుల నుంచి పోలీసులు ముప్పు తిప్పలు పెట్టినా కానీ వాళ్ళని తప్పించుకోబోలేడని చెప్పి తెలిసి కొంత అక్కడ సరదాచుకుని ప్రయత్నం చేసినా అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేశారు. నిజంగానే గోవాకి, మహారాష్ట్రకి వెళ్ళి గోవా నుంచి అక్కడ ఇతర దేశాలకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎవరైతే ముందుగా పోలీసులు మన సంగారెడ్డి జిల్లా కంది దగ్గర అరెస్ట్ అయిన వాళ్ళని అదుపు తీసుకొని వివరాలు వెల్లడించకుండానే అతను మరో వాహనంలో తీసుకొని పోలీసులు ఎక్కడికి వెళ్ళాడు, అతను ఏ విధంగా పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆ కోణంలో వాళ్ళు విచారణ వేగంతో చేసి ప్రతి చోట పోలీసు తనిఖీలు ఏర్పాటు చేసి విచారణ వేగం అక్కడ అప్రమత్తం చేయాలని, అదుపులో తీసుకోవాలని చెప్పి ప్రతి వాహనాన్ని పరిశీలించాలని చెప్పి ఇచ్చిన